వెల్కమ్ టు ఓకే టీవీ. నా అన్వేష్ ఈ పేరు ఇప్పుడు అందరికీ తెలిసిందే. యూట్యూబర్గా ఫేమస్ అయ్యి ఇప్పుడు వివాదంలో విమర్శల్లో ఇంకా బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు నా అన్వేష్ అనే యూట్యూబర్ మీద పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా వదిలారు. ఎందుకు ఏంటో తెలుసుకుందాం. విమర్శల వల్ల ఆడవాళ్ళ మీద గురించి, దేవుళ్ళ గురించి బాగా ఫేమస్ అయిపోయాడు అన్వేష్. దేవుళ్ళ గురించి, తెలుగు సంస్కృతం గురించి, మన ఒక పద్ధతుల గురించి, దేవుళ్ళ గురించి విమర్శలు చేసి ఉన్న తప్పునే ఇంకా తప్పు చేస్తున్నాడు. ఈ పోలీసులు రికార్డ్ నోటీసులు ఇప్పుడు ఎందుకు విడుదల చేశారు? అప్పుడెప్పుడో నవంబర్లో జరిగిన ఈ సిచ్యువేషన్ని, ఈ సందర్భాన్ని ఇప్పుడు పోలీసులు ఎందుకు లుకౌట్ నోటీస్ పంపిస్తారో చూద్దాం. నా అన్వేష్ యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు. పంజాగుట్ట పోలీసులు నా అన్వేష్ మీద లుకౌట్ నోటీస్ పంపించారు. ఆల్రెడీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందనో, లేకపోతే మెటా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారని చెప్పేసి ఫీల్ అయ్యాడు. అందరూ వెతికి మరీ చూశారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంటే కనిపించలేదు. కానీ మళ్ళీ వచ్చి తన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిందని, నేను మళ్ళీ వచ్చేసా అనుకుంటూ మళ్ళీ ఇంకో వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఇన్ని తప్పులు చేస్తున్నా కానీ మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నాడు. అసలు ఎందుకు ఇది? నేను చేశాను అని ఇంతమంది ఇది చేస్తున్నప్పుడు నువ్వు ఒక తప్పు చేసావు అని అన్నా కానీ మళ్ళీ ఎందుకు ఇలానే చేస్తున్నాడు? ఇదేంటిది? ఏమైనా జిమ్మిక్కా, లేకపోతే రాజకీయమ్మా, లేకపోతే ఇంకా ఫేమస్ అవ్వాలని ఏమైనా ట్రిక్కా? తనకే తెలియాలి. యూట్యూబర్ నా అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఫేస్ ఇంకా ఎవరు మర్చిపోలేరండి. ఇటీవల వరుసగా కాంట్రవర్సీలు నిలుస్తున్న యూట్యూబర్ అన్వేష్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంకా ఆఖరికి తను ఎక్కడున్నా కానీ పట్టుకునేంత స్టేజ్కి తను వచ్చేసాడు. పోలీసులు, పంజాగుట్ట పోలీసులు వచ్చి ఎక్కడున్నా కానీ పట్టుకునే ఇదిలో రెడీగా ఉన్నారు. నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకుంటున్నారంట. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కళ్యాణి గతంలో అన్వేష్ పై కంప్లైంట్ ఇవ్వగా పంజాగుట్ట ఏసీపీ కేసు నమోదు చేశారు. నువ్వు ఎన్ని దేశాలు తిరుగు, ఏమన్నా చేయగాని ఒక పక్కన మలేషియాకి వెళ్ళి ఆ దేవుడు చూపించి, ఇంకో దేశంలోకి వెళ్ళి ఇంకో దేవుడిని చూపించి మళ్ళీ ఆయన మీద విమర్శలు చేస్తుంటే, హిందూ సనాతన ధర్మం మీద విమర్శలు చేస్తుంటే ఇంతమంది హిందువులు ఉన్నప్పుడు ఎందుకు ఊరుకుంటారు? నువ్వు సామాజికంగా మాట్లాడు, ఎలా అయినా మాట్లాడు, కానీ ఒక ధర్మాన్ని పట్టుకొని ఇంతమంది కోట్ల మంది భావాలను పట్టుకొని మాట్లాడితే ఎవ్వరూ ఊరుకోరు. అలాంటప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు. అయితే ఇటీవల అన్వేష్ అకౌంట్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. తర్వాత తనకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయంటూ, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని అన్వేష్ వీడియోను విడుదల చేశారు. నువ్వు ఎన్ని ఇన్స్టాగ్రామ్లు పెట్టినా జనాలు వచ్చి నేను ఎక్కడ ఉన్నా కానీ పోలీసులు వచ్చి జనాలు వచ్చి నేను చూసే నువ్వు చేసిన తప్పుకి కఠిన చర్యలు తప్పవనేసి పోలీసులు గట్టిగా నమ్మకంతో ఉన్నారు. తర్వాత తనకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నాయని చెప్పారు. ఆ సందర్భంలో అతడు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఈ విషయంలోని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా పంజాగుట్ట పోలీసు సందర్భంలో అతడు అసభ్యకరమైన పదజాలాన్ని వాడాడు. ఈ విషయంలోని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా పంజాగుట్ట పోలీసులో లేఖ రాయబోన్నట్లు తెలుస్తుంది. తాజా పరిణామంతో నా అన్వేష్ అరెస్ట్ కావడం ఖాయమని చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి అన్ని చేశాక అరెస్ట్ అంటే తప్పందే కదా. తను ఎక్కడున్నా కానీ మేము పట్టుకుంటాం, లుకౌట్ నోటీసులు ఇస్తాము, గవర్నమెంట్ నుంచి నోటీసులు ఇస్తాము అంటే మరి ఇంకా తను దొరుకుతాడా లేదా? లేదు నేను మళ్ళీ తప్పించుకొని మళ్ళీ ఇంకో వీడియో చేసి నేను మీకు దొరకను, మీకు చిక్కను అని ఇంకొక వీడియో చేసి మళ్ళీ యూట్యూబ్లో కనిపిస్తాడా? ఇన్ని తప్పులు చేసినా కానీ, అందరినీ మాటలన్నా కానీ నేను అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ పారిపోయి మళ్ళీ ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఇది సమాప్తం ఉందా లేదా, నిజంగా ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారా లేదో కూడా డౌట్గా ఉంది తను చేసే ఇదికి. అన్వేష్కు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కరాటే కళ్యాణి ఇంతతో ఆగబోమని రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. దేవీ దేవతలను దూషించడంతో పాటు భారతదేశ పాస్పోర్ట్లను, దేశ రాజముద్రను అపహోళన చేశాయని మాట్లాడిన రాజేంద్రం చేశాడని అన్నారు. ఇంకా ఇప్పుడు చదువుతున్న కొద్దీ ఇంకా ఒక్కొక్క తప్పు అనాలో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీస్ పెట్టారు. ఎక్కడ ఉన్నా కానీ పట్టుకుంటామని ఇదిలో ఉన్నారు. గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని మరి తను ఎలాగైనా పట్టుకొని తను చేసేదానికి కఠిన చర్యలు తప్పవని పంజాగుట్ట పోలీసులు, మన ఆంధ్ర హిందూ సనాతన ధర్మ వాళ్ళు కట్టుబట్టి ఉన్నారు. మొదలుపెట్టిన దీనికి ఎలాంటి సమాప్తం వస్తుంది అన్నది చూడాలి.
రేపు తనతో కలుసుకొని దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా అప్డేట్స్ కోసం చూస్తున్నానని ఓకే టీవీ.